కరీంనగర్ జిల్లాలో ఒక అబ్బాయిని విక్రయించినటువంటి కేసు కలకలం సృష్టిస్తుంది. ప్రేమికుని చేతిలో మోసపోయినటువంటి యువతి ప్రభుత్వ ఆసుపత్రిలోనే తన బాలుని విక్రయించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో అయితే అనుమానాస్పదంగా కదలికలు ఉన్నాయి. కారులో రావడము పోవడము ఆ బాబుకు సంబంధించినటువంటి సమాచారం ఒకవైపు, మరొక వైపుకు సంబంధించినటువంటి పరిస్థితిని ఒకసారి చూస్తే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం శాకల్వానిపల్లికి చెందినటువంటి దంపతులు, పిల్లలు లేనటువంటి దంపతులు మధ్యవర్తులను ఆశ్రయించారు. మధ్యవర్తుల్లో భాగంగా అదే ప్రాంతానికి చెందినటువంటి రాజు ఇక కొంతమంది హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తుల ద్వారా ఈ విక్రయం జరిగింది. దీనిలో దాదాపు 10 లక్షల రూపాయలు చేతులు మారాయి. విక్రయంలో మరి వాటా పంపిణీ విషయంలో వచ్చినటువంటి గొడవ పోలీసుల వరకు చేరిందనేటువంటి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి పోలీసులు 18 మంది ఇన్వాల్వ్ అయినట్టుగా గుర్తించారు. 4 టీములను పంపించారు. 4 టీముల్లో భాగంగా వీరు త్వరితగతిన పురోగతి సాధించారు. 15 మందిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం మనం కరీంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. ఇప్పటికే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ ఇష్యూ పైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు సైతం సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం బాలుడు చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఇలాంటి విషయంలో ఆ పేదరికం కావచ్చు, ప్రేమికుల చేతిలో మోసం చేయడం కావచ్చు, ఇతరత్ర అనేక కారణం ఏదైనా సరే బాలుని విక్రయించినటువంటి ఘటన మాత్రం కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తుందని చెప్పొచ్చు. గురువారం రోజు సాయంత్రం 6-6:30 ప్రాంతంలో డయల్ 100 కాల్ రావడం జరిగింది. డీజీ కంట్రోల్ నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాంట్లో ఏంటి అని అంటే ఒక బాబును, చిన్న బేబీ బాయ్ ఆర్ గర్ల్ బేబీని విక్రయిస్తున్నట్టు వాళ్ళ మాటల్ని బట్టి తెలుస్తున్నారు సార్. ఇక్కడ ఏదో జరుగుతుంది అనే రకంగా కాల్ రాగానే ఇమీడియట్గా మన బ్లూ కోట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినారు. రెస్పాండ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఎవరు లేరు. ఒక కార్లో ఒక 4 వచ్చారు. వాళ్ళు ఆ బేబీ బాయ్ని తీసుకోపోవడం జరుగుతుంది. వేరే వాళ్ళు ఏడుస్తున్నారు అనే రకంగా అంటే అక్కడ ఉన్న వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అయ్యేసరికి మాకు కాల్ చేశాడు. ఆ కాలర్ వచ్చేసి అట్లనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వాళ్ళు కూడా కాల్ చేసేసరికి వాళ్ళు వచ్చేసి మాకు కాంటాక్ట్ అయ్యారు. ఇమీడియట్గా మా టీం అక్కడ వెళ్ళిన టీం తోటి సీసీ ఫుటేజెస్ అవన్నీ వెరిఫై చేసేసరికి అక్కడ ఒక కనబడినాయి కొన్ని ఫుటేజెస్లో మాత్రం ఒక కారు, దాంట్లో ఒక 4 వ్యక్తులు ఒక చిన్న బాబుని తీసుకుపోతున్నట్టు కనబడేసరికి ఇమీడియట్గా ఆ నంబర్ ట్రేస్ చేసేసి పై అధికారులు సిపి సార్కును ఏసీపీ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఫస్ట్ ఇమీడియట్గా బాబును వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ట్రేస్ చేయండి, అది కిడ్నాప్ ఏంటిదో ఏం తెలియదు వాస్తవానికి అప్పటివరకు. దానికి సంబంధించి ట్రేస్ చేయండి అనేసరికి అప్పటికే ఏసీపీ గారి సమక్షంలో 4 బృందాలుగా ఏర్పాటు చేసి ఎస్ఐస్ అండ్ మా టీం ఏర్పాటు చేశాము. అదే క్రమంలో నిన్నటి రోజు మార్నింగ్ మనము మిస్ అయిన బేబీ బాయ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళను ప్లస్ అమ్మిన వాళ్ళను పట్టుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని సిడబ్ల్యూసీ ముందట ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సిడబ్ల్యూసీ ముందట ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ బేబీ బాయ్ని వాళ్ళ సంరక్షణలో పెట్టుకున్నారు. మిగతా వాళ్ళ దాంట్లో ఇట్లా హ్యూమన్ ట్రాఫికింగ్ కింద బేబీ బాయ్ని అమ్మినా కొన్న మధ్యవర్తిత్వం వహించినా కూడా నేరమే అనే రకంగా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఇంకో 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. ఇప్పటివరకు 16 మందిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటి అని అంటే హాస్పిటల్ ఏరియాలలో ఇట్లా అంటే యాక్చువల్గా ఆమె పర్సనల్, ఆమెకి బేబీ బాయ్ పుట్టడము, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ లేకపోవడము, తర్వాత ఆమె జీవితం కోసం ఆమె ఆలోచించుకొని ఈ చిన్నపిల్లల్ని అంటే ఇల్లీగల్గా దానికి అడాప్షన్ ప్రాసెస్ ఉన్నది, దాన్ని ఫాలో అవ్వకుండా ఈ వేరే మార్గాల ద్వారా 5.5 lakhs 6 lakhs అమ్ముకోవడము ఇది నేరమే. కాబట్టి దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఒక 2 మాత్రం అబ్స్కాండింగ్ ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాము. అమ్మిన వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు, కూకట్పల్లికి చెందిన వాళ్ళు, ఇక్కడ కొన్న వాళ్ళు గన్నేరువరంకు చెందిన వాళ్ళు. దాంట్లో 6 లక్షల రూపాయలకు అమ్మినామని అన్నారు. దాన్ని బట్టి చూస్తే వాళ్ళు 5.5 lakhs ఇట్లా తీసుకున్నట్టు తెలిసింది. గన్నేరువరం తీసుకున్న వాళ్ళు గన్నేరువరము, అమ్మిన వాళ్ళు కూకట్పల్లి. బేబీ వాళ్ళ మదర్ యాక్చువల్గా వచ్చేసి ఆమెది భీమిలి, వైజాగ్. ఆమె వచ్చేసి వాళ్ళ హస్బెండ్కి దూరంగా ఉండడం వల్ల ఆమె హైదరాబాద్లో ఇప్పుడు ఎవరైతే ఇంకా ఆమెతో పాటు ఉన్నారో 2 వాళ్ళ సంరక్షణలోనే ఉంటున్నది అక్కడే వాళ్ళతో పాటు. బేబీ కేర్ సెంటర్లో ఆమె చేస్తుంటే ఈ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మొన్న November 14th గాంధీలో డెలివరీ అయిందట. అమ్మాయి పెళ్ళి అయింది.
పెళ్ళయింది, బట్ ఇక ఆయన కూడా వదిలేయడం జరిగింది అని చెప్పి. అంటే బాయ్ బేబీ బాయ్ ఇక్కడ ఎక్స్చేంజ్ ఎక్కడైంది సార్? కరీంనగర్లోనే జరిగింది. కరీంనగర్లో బైపాస్లో జరిగింది. కాకపోతే ఇక్కడ మనకు 100 డైల్ కాల్ వచ్చేసి ఇక్కడ జరిగింది ఇట్లా న్యూసెన్స్ అని ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మనమే రెస్పాండ్ అయ్యి మన టీం ఎస్ఐ గారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు. సిపి సార్ కూడా అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు 16 మందిని కూడా రిమైండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.